హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ తెలుగు ఛానల్. సో మనం ఇక్కడ క్లాస్ 7 చాప్టర్ 1 జియోగ్రఫికల్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా సోషల్ ఎన్సీఆర్టీలో బ్యాక్ సైడ్ ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దాము. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. లెట్స్ సీ. వాట్ ఇన్ యువర్ ఒపీనియన్ ఆర్ టూ ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా? వై డూ యూ థింక్ దే ఆర్ ఇంపార్టెంట్? సో మీ దృష్టిలో ఇండియాలో చాలా ముఖ్యమైన జియోగ్రఫికల్ ఫీచర్స్ ఏంటి? ఓకే, అవి ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? ఓకే, అవి ఏంటవి, అవి ఎందుకు? సో ఇక్కడ నేనైతే హిమాలయాస్ అండ్ ఇండియన్ ఓషన్ తీసుకున్నాను. టూ ఇంపార్టెంట్ జియోగ్రఫికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా ఆర్, ఫస్ట్ వన్ ది హిమాలయాస్. ఎందుకు అంటే దే యాక్ట్ యాజ్ అ న్యాచురల్ బ్యారియర్ ఇన్ ద నార్త్. రైట్. అసలు హిమాలయాసే లేకపోతే మనం ఏం చెప్పుకున్నాం, ఇండియా నార్దర్న్ పార్ట్ టండ్రా రీజియన్ అయిపోయేది, బాగా కోల్డర్ విండ్స్ వచ్చేసేయి, కూల్ క్లైమేట్ అయిపోయేది. రైట్. ఇంకొకటి ఏంటి, అసలు హిమాలయాసే లేకపోతే అదంతా కూడా యారిడ్ అయిపోయేది, డిజర్ట్ అయిపోయేది. ఎందుకంటే హిమాలయాసే కదా మనకి మాన్సూన్ రెయిన్స్ అనేవి పడుతున్నాయి, దానివల్లే కదా. రైట్. నెక్స్ట్, ద ఇండియన్ ఓషన్. ఇట్ లైస్ టు ద సౌత్ ఆఫ్ ఇండియా. ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ క్లైమేట్ బై బ్రింగింగ్ మాయిశ్చర్ అండ్ రెయిన్ఫాల్. మనకి ఇండియన్ ఓషన్ వల్లే మనకి మాన్సూన్ మాయిశ్చర్ పికప్ చేసుకొని విండ్స్ అవి వెన్ ఇట్ హిట్స్ ఇండియా విల్ గెట్ రెయిన్ఫాల్. ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ట్రేడ్ అండ్ ట్రాన్స్పోర్ట్. కూడా మనకి ఇండియన్ ఓషన్ హెల్ప్ఫుల్ అవుతుంది. నెక్స్ట్, what do you think India might have looked if Himalayas did not exist? I already answered in the previous thing, right? So itla manaki enti, so very dry ga desert ga sand dunes, these are all desert area అయిపోయేది, very less rivers ఉండేవి. ఓకే, వెజిటేషన్ కూడా ఉండేది కాదు, మోస్ట్లీ యారిడ్ లైక్ థార్ డెజర్ట్ అయిపోతుంది. The climate would be much colder in the north. The monsoon winds might not get blocked and may get less rainfall. Many rivers like Ganga, Yamuna, Brahmaputra may not have formed. హిమాలయాస్ లేకపోతే ఈ రివర్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి కదా. ద నార్థరన్ ప్లేన్స్ మే బి డ్రై అండ్ బ్యారన్. రివర్స్ ఉండవు, రివర్స్ రెయిన్ఫాల్ ఉండదు, రెయిన్ఫాల్ లేకపోతే రివర్స్ ఉండవు, రివర్స్ లేకపోతే డ్రై రీజన్ అవుతుంది. రైట్. ఇండియా హ్యాస్ బీన్ కాల్డ్ మినీ కాంటినెంట్ అని ఎందుకు అంటారు? మీరు చదివిన దాన్ని బట్టి చెప్పండి. ఎందుకు మీ దృష్టిలో ఆలోచించండి. ఎందుకు అంటే డైవర్స్ ఫీచర్స్ ఉంటాయి, ఫిజికల్ డైవర్సిటీ విత్ ఇన్ ద బౌండరీస్. ఎన్ని ఉంటాయి డైవర్స్గా అంటే, మౌంటైన్స్ ఉంటాయి, ప్లేన్స్ ఉంటాయి, డిజర్ట్స్ ఉంటాయి, ప్లాటోస్ ఉంటాయి, కోస్టల్ రివర్స్ ఉంటాయి, కోస్టల్ ప్లేన్స్ ఉంటాయి, హైలాండ్స్ ఉంటాయి. రైట్. ఇవన్నీ వైడ్ వెరైటీ ఆఫ్ ల్యాండ్ ఫార్మ్స్ అండ్ క్లైమేట్ మేక్స్ ఇండియా ఏ స్మాల్ కాంటినెంట్, మినీ కాంటినెంట్. ఫ్రమ్ వన్ ఆఫ్ ద ఇండియాస్ బిగ్ రివర్స్, స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదైనా ఒక బిగ్ రివర్ తీసుకోండి, ఎనీథింగ్. ఓకే, సో ఆ రివర్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అయిన తర్వాత ఓషన్ వరకు అది ఫ్లో అవుతుంది కదా, ఓషన్లో కలిసిపోతుంది. అక్కడ నుంచి అక్కడి వరకు ఎన్ని వేస్గా మనం ప్రజలు యూజ్ చేసుకుంటున్నాం ఆ రివర్ని, రకరకాల విధాలుగా యూజ్ చేసుకుంటున్నాం. సోర్స్ దగ్గర ఒకలాగా, సోర్స్ దగ్గర ఏంటి, పీపుల్ గెట్ ఫ్రెష్ వాటర్, బిల్డ్ స్మాల్ డ్యామ్స్ ఫర్ ఎలక్ట్రిసిటీ. అలాగే ప్లేన్స్కి వచ్చేసరికి మనం తాగుతాం వాటర్, డ్రింకింగ్ వాటర్. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేన్స్లో ఏంటి, అగ్రికల్చర్ ఉంటుంది, అగ్రికల్చర్కి ఇరిగేషన్కి వాడతాం కదా రివర్స్ని. నెక్స్ట్ తర్వాత టౌన్స్ అండ్ సిటీస్, అక్కడ ఎలా రివర్ వాడతాము, ట్రాన్స్పోర్ట్కి వాడతాము. ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే రివర్ని యూజ్ చేసుకుంటాము. తర్వాత ఫిషింగ్ చేస్తారు దాంట్లో, రివర్లో. ఫర్ ఇండస్ట్రియల్ పర్పసెస్ కూడా రివర్ వాటర్ వాడతారనమాట. ఓషన్ డెల్టా ఫామ్ అవుతుంది కదా ఓషన్ దగ్గర. రైట్. అక్కడ ఎలా ఉంటుంది, సాయిల్ అనేది చాలా ఫర్టైల్గా ఉంటుంది డెల్టా రీజియన్ దగ్గర. పీపుల్ ఫిష్ అండ్ ట్రేడ్, సో అక్కడ ఫిషింగ్ చేస్తారు యాజ్ వెల్ యాజ్ ట్రేడ్. రైట్.
Okay, let's see fifth question. Why is the southern part of India referred to as peninsular plateau? మనకి సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా ఉంది కదా ట్రయాంగిల్ షేప్, అది మనకి పెనిన్సులర్ ప్లాటో అని ఎందుకు అంటాం చూద్దాం. Because it is a triangular landmass that lies to the south of Himalayas. It is made of old and hard rocks. It is raised land that slopes gently towards the coast. Okay, so it is surrounded by all the sides. By three sides emo water, one side emo land kabatti it's shaped like a peninsula. Okay, fine. అందువల్ల మనం దాన్ని పెనిన్సులర్ ప్లాటో అని అంటాం. నెక్స్ట్, విచ్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ మెన్షన్ ఇన్ దిస్ చాప్టర్? ఈ చాప్టర్లో మనకి చాలా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి, మనం చెప్పుకున్నాం కదా. సుందర్బన్స్ డెల్టా ఉంది, వెస్టర్న్ ఘాట్స్ ఉంది, అలాగే చాలా ఇచ్చారు. ఓకే, సో నేనైతే ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ తీసుకున్నాను. ఐ ఫైండ్ వెస్టర్న్ ఘాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. దే ఆర్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండ్ దే రన్ ప్యారలల్ టు ద వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా. అవి ఎగ్జాక్ట్గా వెస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ కోస్ట్ ఆఫ్ ఇండియా ప్యారలల్గా రన్ అవుతాయి. ఓకే, వెస్టర్న్ ఘాట్స్కి వెస్టర్న్ కోస్ట్ రెండు ప్యారలల్గా ఉంటాయి. ఓకే, దే ఆర్ హోమ్ టు మెనీ రివర్స్, వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్, ఎలిఫెంట్స్, టైగర్, లయన్ టైల్, macacos and many birds, right? The Western Ghats have rich biodiversity and beautiful landscapes. They are very important for nature and also for our environment, right? So బ్యూటిఫుల్ గా ఉంటాయి వెస్టర్న్ ఘాట్స్. సో మీకు ఎప్పుడైనా హాలిడేస్ దొరికినప్పుడు ప్లీజ్ డూ విజిట్. నెక్స్ట్, లుక్ ఎట్ ద టూ మ్యాప్స్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్. ఫిజికల్ చూడండి, పొలిటికల్ చూడండి, గివెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ బుక్. ఓకే, ఐడెంటిఫై ద ప్లేస్ యు ఆర్ ఎట్ నౌ. విచ్ ఫిజికల్ ఫీచర్ వుడ్ యూ డిస్క్రైబ్ దిస్ లొకేషన్? ఫర్ సపోజ్ యు ఆర్ ఇన్ గుంటూరు అనుకోండి. ఓకే, ఎక్కడుంది ఫిజికల్ ఫీచర్ ఏంటి? కోస్టల్ ప్లేన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, రైట్, on the banks of river Krishna. You can same thing for Vijayawada, right? Vijayawada is in the coastal plains of Andhra Pradesh on the banks of river Krishna, and it is not far from Bay of Bengal, right? See, nearby on the banks of river Krishna and near to Bay of Bengal. Food preservation techniques anta. ఓకే, అవి ప్రాంతంకి మారిపోతూ ఉన్నాయి, రైట్? దే అడాప్టెడ్ టు లోకల్ కండిషన్. ఆ క్లైమేట్ బట్టి హాట్గా ఉన్నప్పుడు క్లైమేట్ బట్టి ప్రిజర్వేషన్ టెక్నిక్ మారుతుంది, కోల్డ్గా క్లైమేట్ బట్టి మారుతుంది. సో డిపెండ్స్ ఆన్ ద లోకల్ కండిషన్. సీ దగ్గర ఉన్నామా, ఓకే, ఆల్టిట్యూడ్ హైట్లో ఉన్నామా, మౌంటైన్ మీద ఉన్నామా, ఎవ్రీథింగ్ లోకల్ కండిషన్ బట్టి ప్రిజర్వేషన్ టెక్నిక్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, రైట్? డూ ఏ క్లాస్ ప్రాజెక్ట్, గ్యాదర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఫుడ్ ప్రిజర్వింగ్ ఫుడ్. ఓకే, చూద్దాం ఏంటవి. మనకి డ్రైయింగ్ ఫిష్, పాపడ్, రైట్, వెజిటబుల్స్ డ్రై చేసి మనం పికిల్స్ పెట్టుకుంటాం కదా. రెడ్ చిల్లీస్ ఇన్ ద సన్, రెడ్ చిల్లీస్ కూడా డ్రై చేస్తాం లాంగ్ లైఫ్ కోసం. నెక్స్ట్, సాల్టింగ్ ఎందుకు? లాంగ్ లైఫ్ కోసం. సేమ్ థింగ్, ఫిష్, మీట్ ఇవన్నీ కూడా సాల్ట్లో ప్రిజర్వ్ చేస్తారు. పిక్లింగ్, మ్యాంగో, లెమన్ ఇవన్నీ పికిల్స్, రైట్, ఎక్కడ ప్రిజర్వ్ చేస్తారు? ఆయిల్లో, స్పైసెస్లో. షుగరింగ్, ఫ్రూట్స్ లైక్ ఆమ్లా, జింజర్, మురబ్బా తిన్నారా మీరు? బాగుంటాయి. ఫర్మెంటేషన్ కూడా ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నిక్కే. మనకి ఇడ్లీ, దోశ, డోక్లా ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఓకే, కర్డ్ కూడా ఫర్మెంటేషనే. రిఫ్రిజరేషన్ ఏంటి? పాలు ఇవన్నీ మనం ఎక్కడ పెడతాం? ఫ్రిడ్జ్లో పెడతాం, లేదంటే ఫుడ్ పాడైపోతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రిజర్వేషన్ టెక్నిక్స్ వీఆర్ యూజింగ్ రైట్ నౌ ఇన్ ఇండియాలోనే కాదు, ఎక్కడైనా ఇవే వాడుతున్నారు ఇప్పుడు, రైట్?
డిస్పైట్ హ్యావింగ్ సచ్ డిఫరెంట్ రీజన్స్, మౌంటైన్స్ అని, డిజర్ట్స్ అని, ప్లేన్స్, కోస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇండియా రిమైన్స్ వన్ కంట్రీ కదా. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇండియా ఈజ్ అ వన్ కంట్రీ. హౌ డు యూ థింక్ అవర్ జాగ్రఫీ హెల్ప్ అస్ యునైట్ పీపుల్? మీరు ఏమనుకుంటున్నారు, ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎలా హెల్ప్ చేస్తుంది జాగ్రఫీ పీపుల్ అందరినీ కలిపి ఉంచడానికి? మనం అందరం చాలా యునైటెడ్గా ఉన్నాం, రైట్ కదా. మనము ఆల్ నార్త్ అని, సౌత్ అని ఇట్లాంటి భేదం ఏం లేకుండా మనం ఎక్కడికైనా వెళ్తున్నాము, హ్యాపీగా వాళ్ళతో స్పెండ్ చేస్తున్నాము, వస్తున్నాము, రైట్. చూద్దాం. రివర్స్ లైక్ గంగా, యమున, బ్రహ్మపుత్ర, గోదావరి, నర్మదా ఫ్లో అక్రాస్ స్టేట్స్ అండ్ బ్రింగ్ వాటర్, లైఫ్ అండ్ ఫర్టిలిటీ. Himalayas protect us from invaders, give a sense of security. సీస్ ఏంటి, ట్రేడ్కి కనెక్ట్ చేస్తుంది. డిఫరెంట్ రీజియన్స్ గివ్ అస్ మెనీ డిఫరెంట్ రిసోర్సెస్, వీ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఒక స్టేట్ ఏమో ఒక రిసోర్స్ మనకి ఇస్తే ఇంకొక స్టేట్ ఇంకో రిసోర్స్ని ఇస్తుంది. సో గివ్ అండ్ టేక్ లాగా ట్రేడింగ్ జరుగుతుంది, రైట్. అవర్ ఫెస్టివల్స్, మన పండగలు, మన సంస్కృతి, విలువలు అన్నీ కూడా యునైట్ పీపుల్ బియాండ్ జాగ్రఫీ. ఓకే, hope so you understood. So these are all the solutions for class 7 chapter 1. Thank you so much for listening, and if you like it, please like, share and subscribe the channel. Thank you. Thanks a lot for all the support till now.